శివాయ నమ శివాయ నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర ఈశ్వరి ఈశ్వరాయ నమ ఓం శ్రీ ఈశ్వరి ఈశ్వరాయ నమ ఓం శ్రీ ఈశ్వరి ఈశ్వరాయ నమ. సుప్రీం ఫౌండేషన్ గాయత్రి గురుజీ 1+1 యూనివర్సిటీ సైంటిస్ట్ బిఆర్ గోవింద్ర మీతో ప్రభాత వేళ సోమవారం పార్వతీ పరమేశ్వరులకు ఆశీస్సులు శుభాకాంక్షలు. సో సోమవారం అంటే ఇదివరకే చెప్పాను, ప్రాణాన్ని భిక్షంగా ఇచ్చే ప్రాణనాథుడు ఎవరంటే ఈశ్వరుడు. శరీరంలో మనకి ప్రాణనాడులు ఉంటాయి. అది ఇడనాడి, పింగళనాడి, సుషుమ్నాడి. ఈ 3 నాడులతో మేళవించి సమ్మేళించి శరీరం అంతా జాగృతం అవుతూ ఉంటుంది. నేను ఏం చెప్పినా సైన్స్, విజ్ఞానంతో కూడిన అధ్యాత్మం. సైన్స్ ఉంటుంది, దాంట్లో విజ్ఞానం ఉంటుంది. సైన్స్తో కూడిన విజ్ఞానం. సో ఈ ప్రాణనాడులు సక్రమంగా పనిచేస్తేనే మన ఎనర్జీ సెంటర్స్లో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహితం, విశుద్ధం, ఆజ్ఞా, సహస్రారం, ఇవన్నీ కూడా ఎనర్జీ సెంటర్స్తో బాగా జాగృతమై మనము నిత్య కార్యక్రమాలు, నిత్య పనులు, మన బాధ్యతలు అయితేనేమి, మన దినసరి చైతన్యంగా చేసుకునేది కరెక్ట్గా మనము ఉంటామన్నమాట. మనము చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా అద్భుతంగా చేసుకొని పోతూ ఉంటాం. సో ఇది నేను చెప్పడం అంటే మన స్వరపేటిక, శబ్ద వాటిక నుంచి ఇడనాడి, పింగళనాడి, సుషుమ్నాడి, ఈ 3 ఎప్పుడూ ఇంట్రాక్షన్ అవుతూ ఉంటుంది. సో దీని నిమిత్తం ఏం జరుగుతుందంటే ఈశ్వరి ఈశ్వరాయ నమః అంటే ఈశ్వరి అంటే శ్వాస లోపల పోతుంది. మీరు గమనించండి, నాడి మణిపూరక చక్ర నుంచి నాడి ఇక్కడి నుంచి జాగృతమయ్యి అట్లే ఈశ్వరి ఈశ్వరాయ నమః అంటే ఇడనాడి, పింగళనాడి, సుషుమ్నాడి. ఈశ్వరుడి ఈశ్వరాయ నమః. ఈశ్వరి అంటే శ్వాస తీసుకుంటాం. ఈశ్వరి అన్న శబ్దము పలికేదానికి శ్వాస తీసుకుంటాం. శ్వాస తీసుకున్నప్పుడు మణిపూరక చక్రంలో అక్కడ జాగృతమై ఆ యొక్క ప్రాణశక్తి ప్రాణనాళం ద్వారా ఉత్తేజమై మనకి, మన జీవనశైలికి, విధి విధానంకి బాగా దోహదపడుతుంది. ఆరోగ్య దిశగా ఉంటుంది, చైతన్యం వస్తుంది, మంచి సామర్థ్యం, టాలెంట్, సామర్థ్యము మనం చెప్తూ ఉంటాం. అతను ఏమి సామర్థ్యము, ఏమి అన్ని రంగాల్లో దూసుకుపోతుంటాడు. ఇదే చైతన్యం. మీరు ప్రతినిత్యము ఓం నమో ఈశ్వరి ఈశ్వరాయ నమః ఓం అంటే ఈశ్వరి ఈశ్వరాయ అంటే ఇడనాడి, పింగళనాడి, శ్వాస తీసుకునేది, వదిలేది నాడులు. ఫస్ట్ నాడి శుద్ధమవుతుంది. నాడి శుద్ధమైందంటే మీకు సక్రమంగా మీరు చేసే పనులు విజయవంతంగాను, మరియు మీకు సంపాదన కానీ అన్నిటికీ, ఐశ్వర్యాలకి, సుఖానికి, అన్నిటికీ మీకు దోహదపడుతుందని ఇందు మూలంగా తెలియజేస్తూ అందరికీ పరమేశ్వరులకు ఆశీస్సులు శుభాకాంక్షలు.